ఇది ఒక y = fx వక్రము, y = gx వక్రము. దీని వాలు m1 = m2 అయినట్టయితే, అంటే ఈ ఖండన బిందువు దగ్గర కనుక్కున్న y = fx కనుక్కున్న వాళ్ళు, తర్వాత y = gx కనుక్కున్న వాళ్ళు రెండు కూడా ఒకే విలువ కలిగి ఉంటే అప్పుడు రెండు కూడా px1, y1 వద్ద స్పర్శించుకుంటాయి. అప్పుడు ఒకే ఒక ఉమ్మడి స్పర్శరేఖ ఏర్పడుతుంది. దీన్ని మనము ఉమ్మడి స్పర్శరేఖ అని అంటాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. x² సమానము 4, y ఇంటూ x² ప్లస్ 4 సమానము 8 వక్రాల మధ్య కోణాన్ని కనుక్కోండి. అనగా ఇది y = fx అనే వక్రము, ఇది y = gx అనే వక్రము. రెండు వక్రాల మధ్య కోణం కనుక్కోవాలి. మన దత్తాంశం ప్రకారము x² y = 4 ఒకటో సమీకరణంగా తీసుకుందాం. y ఇంటూ x² ప్లస్ 4ని =8ని రెండో సమీకరణ రూపంలో తీసుకుందాం. ఇప్పుడు ఒకటో సమీకరణము రెండో సమీకరణాన్ని స్టెప్ 1 ప్రకారము రెండింటిని సాధించి ఖండన బిందువు కనుక్కోవాలి స్టెప్ 1లో. కాబట్టి ఫస్ట్ మనం 1 నుండి y ఏంటో రాద్దాం. y సమానము 4/x² అవుతుంది. ఈ విలువను రెండవ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే రెండవ సమీకరణం ఏమవుతున్నప్పుడు y చోట 4/x² రాస్తున్నాం. కాబట్టి y బదులు 4/x² ఇంటూ x² ప్లస్ 4 = 8. అప్పుడు దీన్ని సూక్ష్మీకరించినట్లయితే x² ప్లస్ 4 సమానము 2x². ఎందుకంటే 4 8ని కొట్టివేసినట్లయితే 2 వస్తుంది. అడ్డకోణకారం చేసినట్లయితే x² ప్లస్ 4 సమానము 2x² వస్తుంది. అప్పుడు x²ని ఎడమ ప్రక్కకి తీసుకొస్తే x² సమానము 4, అనగా x = √4. దాని విలువనే మనకి x +or-2, అనగా x విలువ 2 కావచ్చు లేదా -2 కావచ్చు. అప్పుడు y విలువ ఎంతో కనుక్కుందాం. x = 2ని మనం ఒకటో సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే 4y సమానము 4, కాబట్టి y = 4/4 అవుతుంది. కాబట్టి 4/4ను కొట్టివేసినట్లయితే మనకు 1 వస్తుంది. అనగా x = 2 లేదా -2 తీసుకున్నా కానీ y సమానము 1 వస్తుంది. ఎందుకంటే x² అనే పదం ఉంది. అంటే x స్థానంలో +2 రాసినప్పటికీ లేదా -2 రాసినప్పటికీ y సమానము 1. కనుక ఖండన బిందువులు 2, 1 అంటే +2 తీసుకున్నప్పుడేమో 1, -2 తీసుకున్నప్పుడు కూడా y విలువ 1. కాబట్టి ఖండన బిందువులు 2. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా వర్గ సమీకరణ రూపంలో ఉన్నప్పుడు 2 ఖండన బిందువులు వస్తాయి. అవే 2, 1 -2, 1. ఇప్పుడు స్టెప్ 2 ప్రకారము ఏదైనా ఒక బిందువు తీసుకుందాం. మన రెండు బిందువులలో ఒక బిందువును 2, 1 ఎన్నుకుందాం. అప్పుడు 2, 1 బిందువు వద్ద వాలులు కనుక్కుందాం. ఇది స్టెప్ 2 ప్రకారం చేస్తున్నాం. మొదటి సమీకరణం y సమానము 4/x². దీనిని x దృష్ట్యా అవకలించినప్పుడు dy/dx సమానము -8/x³ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది లవ రూపంలో రాసుకున్నప్పుడు x⁻² రాసుకోవచ్చు. దాన్ని అవకలించినట్లయితే -2 × x⁻³ వస్తుంది. -2 × 4 -8 అవుతుంది. x⁻³ x³ రాసుకున్నాం. ఇప్పుడు 2, 1 వద్ద వాల్ను కనుక్కోవాలి. కాబట్టి dy/dx @2, 1 సమానము అంటే x స్థానంలో 2 ప్రతిక్షేపించాలి. y అనే పదం లేదు కాబట్టి ఒకే ఒక విలువ x బదులు 2 ప్రతిక్షేపించినట్లయితే 2, 4, 8 అంటే 8/8 కొట్టివేసినట్లయితే -1 వస్తుంది. అనగా దీనిని మొదటి వక్రానికి సంబంధించిన వాలు కాబట్టి -1ని m1 అనుకుందాం. ఇట్లే రెండో వక్రం తీసుకుందాం. రెండవ వక్రము y సమానము 8/x² + 4. దీన్ని
x దృష్ట్యా మనం అవకలించినట్లయితే dy/dx సమానము 8 ఇంటూ -1 డివైడెడ్ బై x² ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ 2x. ఇది ఎలా వస్తుంది? x² ప్లస్ 4ని టు ది పవర్ -1 అని లవ రూపంలో రాసుకున్నప్పుడు -1 ఇంటూ x² ప్లస్ 4 -1 అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² అంటే x² యొక్క అవకలజము 2x అవుతుంది. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే మనకి dy/dx 2,1 వద్ద వాలు అంటే x బదులు 2 ప్రతిక్షేపించినట్లయితే -1/2 వస్తుంది. ఇది రెండవ సమీకరణం యొక్క వాలు కాబట్టి దీన్ని m2 అనుకుందాం. అనగా m1 -1 m2 -1/2. ఇప్పుడు మూడో సోపానానికి వెళ్దాం. థర్డ్ స్టెప్ ప్రకారము θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ m1 - m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 ఇంటూ m2 కావున m1 స్థానంలో m2 స్థానంలో ఈ విలువలు ప్రతిక్షేపించినట్లయితే 1 మైనస్ ఆఫ్ 1/2 1 ప్లస్ 1 ఇంటూ -1/2. దీన్ని మనం సూక్ష్మీకరించినట్లయితే 1/3గా వస్తుంది. కాబట్టి ఆ రెండు వక్రాల మధ్య కోణము θ సమానము tan ఇన్వర్స్ 1/3. ఇప్పుడు స్పర్శరేఖ, అభిలంబ రేఖ, ఉపస్పర్శ ఖండం, ఉప అభిలంబ ఖండం పొడవులు కనుక్కుందాం. ముందుగా ఈ పటమును పరిశీలిద్దాం. y = fx అని ఏదైనా ఒక వక్రం తీసుకున్నాం. ఇది y = fx. దానిపై p x1, y1 ఒక బిందువు తీసుకుందాం. ఏదైనా ఒక బిందువు. p బిందువు వద్ద గీచిన స్పర్శరేఖ OX అక్షాన్ని t వద్ద ఖండిస్తుంది అనుకుందాం. ఇట్లే p వద్ద గీచిన అభిలంబ రేఖ, ఎందుకంటే ఈ స్పర్శరేఖకు లంబంగా ఉండే రేఖ గీచి పొడిగించినట్లయితే అది OXను m వద్ద ఖండించుతున్నది. మరియు p నుండి OX అక్షానికి PN అనే లంబము గీద్దాం. అప్పుడు మనము PTని స్పర్శరేఖ పొడవు అని అంటాం. ఎందుకంటే ఇది స్పర్శరేఖ కాబట్టి P నుండి గీచింది కాబట్టి PTని, T ఏంటి? OX అనే అక్షాన్ని ఖండించే దూరం కాబట్టి PTని స్పర్శరేఖ ఖండము పొడవు అని అంటాం. అట్లే P నుండి PM అనే లంబం గీయబడింది అంటే స్పర్శరేఖకు లంబంగా ఉండే రేఖ లంబరేఖ లేదా అభిలంబ రేఖ. PMను అభిలంబ రేఖ పొడవు అని అంటాం. ఇక TN ఉపస్పర్శ ఖండము, ఎందుకంటే ఇక్కడ స్పర్శరేఖ వైపు ఉన్నదాన్ని ఉపస్పర్శ ఖండము, అభిలంబ రేఖ వైపు ఉన్నదాన్ని NMను అభిలంబ ఖండము, ఉప అభిలంబ ఖండము అని అంటాము. NM ఉపాభిలంబ ఖండము, TN ఉపస్పర్శ ఖండము, PT స్పర్శరేఖ పొడవు, PM అభిలంబ రేఖ పొడవు అని అంటాం. అయితే ఇది కనుక్కోవడానికి మనం ముఖ్యంగా PNT లంబకోణ త్రిభుజంలో OX అక్షంతో చేసే కోణము స్పర్శరేఖ కోణము, స్పర్శరేఖ OX అక్షంతో చేసే కోణము ψ అనుకుందాం. అప్పుడు మనకి ఈ యాంగిల్ TPM కూడా 90 డిగ్రీలే కాబట్టి మరియు TNP 90 డిగ్రీలు కాబట్టి ఇది యాంగిల్ TPN 90 - ψ అవుతుంది. కావున యాంగిల్ NPM ψ అవుతుంది. ఈ రెండు లంబకోణ త్రిభుజముల ద్వారా PX1, y1 తీసుకున్నాం కాబట్టి PN అనేది y1 అవుతుంది. PT కావాలి అంటే మనకి ఇది కర్ణంకు సంబంధించింది కాబట్టి మనము కోసికెంట్ రూపంలో రాసుకున్నట్లయితే PT/PN అని రాసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా కోసికెంట్ని ట్యాన్లోకి మార్చుకోవాలి. ట్యాన్ని m విలువగా తీసుకోవాలి. ఈ విధంగా రాస్తే వచ్చే విలువలే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మాడ్యులస్ ఆఫ్ PT అంటే స్పర్శరేఖ పొడవు మాడ్యులస్ ఆఫ్ y1 × √1 + m² / m.
ఇక్కడ m అనేది dy/dx at x1, y1 అంటే ఇంతకుముందు వక్రానికి px1, y1 వద్ద గీసిన స్పర్శరేఖ యొక్క వాలు, ఆ వాల్ను మనం m అనుకున్నట్లయితే pt స్పర్శరేఖ పొడవు సమానము y1 ఇంటూ √1 + m²/m యూనిట్లు. ఇట్లే pm అభిలంబ రేఖ పొడవు మోడ్యులస్. ఈ మోడ్యులస్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇవి పొడవులకు సంబంధించినవి కాబట్టి ఒకవేళ రుణ విలువ వచ్చినప్పటికీ మనం ధనాత్మక విలువనే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి pm అభిలంబ రేఖ పొడవు సమానము మోడ్యులస్ y1 ఇంటూ √1 + m² యూనిట్లు. ఇక మోడ్యులస్ ఆఫ్ tn అంటే ఉపస్పర్శ ఖండం పొడవు సమానము మోడ్యులస్ y1/m యూనిట్లు. మోడ్యులస్ ఆఫ్ nm ఉప అభిలంబ రేఖ పొడవు సమానము m/1 యూనిట్లు. ఇవి కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇచ్చిన సమస్యలలో ఈ సూత్రాలను వాడుతూ మనము సమస్యలను సాధించవచ్చు. ఉదాహరణకి ఒక సమస్య తీసుకుందాం. y = x² అనే పారావళి రూపంలో ఉంది. ఇది y = x² అను వక్రానికి 1, 2 బిందువు వద్ద స్పర్శరేఖ, ఉపస్పర్శరేఖ, అభిలంబ రేఖ, ఉప అభిలంబ రేఖ ఖండాలను కనుక్కోండి. స్పర్శరేఖ, ఉపస్పర్శరేఖ, అభిలంబ రేఖ, ఉప అభిలంబ రేఖ ఖండాలను కనుక్కోవాలి. దీన్ని ఎలా సాధించవచ్చు అంటే y = x² వక్రం ముందుగా తీసుకుందాం. ఆ వక్రంపై 1, 2 అంటే x1, y1 అనే బిందువు ఇవ్వడం జరిగింది. మనం ముందుగా dy/dx కనుక్కోవాలి. dy/dx అంటే y = x²ని x దృష్ట్యా అవకలించినట్లయితే dy/dx సమానము 2x అనగా వాలు m సమానము dy/dx 1, 2 బిందువు వద్ద దత్త బిందువు 1, 2 కాబట్టి ఇదేమో సామాన్య వాలు, xకు ప్రత్యేకమైన విలువ లేదు. కానీ ఇచ్చిన వక్రానికి 1, 2 దత్త బిందువు వద్ద కనుక్కోవాలి కాబట్టి దత్త వాలు ఏమవుతుంది dy/dx 1, 2 వద్ద x బదులు 1 ప్రతిక్షేపించినట్లయితే 2 వస్తుంది. అంటే y = x² వక్రానికి 1, 2 బిందువు వద్ద వాలు 2. దీని ద్వారా మనము సూత్రాలను ఉపయోగించి స్పర్శరేఖ, ఉపస్పర్శరేఖ ఖండం పొడవులు, అభిలంబ రేఖ, ఉప అభిలంబ రేఖ పొడవులు కనుక్కుందాం. ముందుగా స్పర్శరేఖ ఖండం సూత్ర ప్రకారము మోడ్యులస్ y1 ఇంటూ √1 + m²/m. ఇందులో y1 అనేది y నిరూపకం కాబట్టి y నిరూపకం 2 √1 + 2². m = మనకు 2 విలువ వచ్చింది కాబట్టి 1 + 2² /2. 2 4 + 1 5 అంటే 2 కొట్టివేసినట్లయితే √5 మిగిలింది. కాబట్టి స్పర్శరేఖ ఖండము √5 యూనిట్లు. ఇక ఉపస్పర్శరేఖా ఖండము సూత్రం చూద్దాం. ఉపస్పర్శరేఖా ఖండం సూత్రము మోడ్యులస్ y1/m. y1 అంటే y నిరూపకము 2, m 2 కావున 2/2 మోడ్యులస్ = 1 యూనిట్. అంటే ఉపస్పర్శరేఖా ఖండం పొడవు 1 యూనిట్. ఇట్లే అభిలంబ రేఖ ఖండము సూత్ర ప్రకారము మోడ్యులస్ y1 √1 + m². మోడ్యులస్ 2 y1 అంటే y నిరూపకము 2, 1 + m బదులు 2 ప్రతిక్షేపించాం కాబట్టి 2².
2 స్క్వేర్ 4 ప్లస్ 1 5 2√5. కాబట్టి అభిలంబ రేఖాఖండము 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 యూనిట్లు. ఇక ఉప అభిలంబ రేఖాఖండం మాడ్యులస్ ఆఫ్ y1 ఇంటూ m సమానము, ఇది సూత్రము. ఆ సూత్రంలో మనము y నిరూపకము మరియు m విలువలు